సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. విజయవాడ ఘంటసాల మ్యూజిక్ కళాశాల నందు డాక్టర్ పల్మనాలజిస్ట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ సురేష్ కుమార్ సప్త వాద్యముల విన్యాస ప్రక్రియ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో దశ వాద్యములైన ఫ్లూట్, క్లారినెట్, క్లీ ఫ్లూట్, నాదస్వరం, షెహనాయ్, ముఖవీణ, బాన్సురి, రికార్డర్, మౌత్ ఆర్గన్, సాక్సాఫోన్ 10 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వివిధ రకాల పాటలతో అలరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో సామ్యోల్, సుకన్య ఇరువురు గాయకులు తమ పాటలతో అలరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు పాల్గొన్నారు. శ్రీ రెవరెండ్ చింతల ఏలియా, గోళ్ల నారాయణరావు, పరుచూరి విజయలక్ష్మి, తల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, మారేపల్లి జోషి, చింతా వెంకటేశ్వర్లు, డేవిడ్ రాజు, దళిత రత్న పరిసిపోగు రాజేష్, ప్రవీణ్ కుమార్, యువి రత్నం, చింతా వెంకటేశ్వర్లు, జయప్రభు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా పాటని సప్తవాద్య దాని మీద ఒక సినిమా పాటని పలికించడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. అది దీనిలో ఎప్పుడు కూడా మేము సప్త అంటే 7 వాద్య పరికరాలని వారు ప్లే చేస్తూ ఉంటారు. డాక్టర్ ఆర్ సురేష్ కుమార్ గారు, ఎండి గారు, ప్రముఖ పల్మనాలజిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. కానీ ఈ రోజున దశ వాద్య విన్యాస ప్రక్రియని వారు చాలా ధైర్యంగా తీసుకుంటూ వేదిక మీదకి వస్తున్నారు. వారికి ఒక్కసారి మన కరతాళతో ఆహ్వానం పలుకుదాం. మంచి నిజంగానే కనీ విని ఎరగని రీతిలో ఒక విశిష్టమైనటువంటి ప్రదర్శన అయింది. ఇచ్చేసిన మీ అందరికి కూడా మా కళారస హృదయాలకు హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతుంది నేటి మా సప్తవాద్య విన్యాస ప్రక్రియ. మా ముఖ్య అతిథి శ్రీ కృష్ణమూర్తి నాయుడు గారు, డీసీపీ ట్రాఫిక్, వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీరంతా కూడా సంగీత కచేరీకి వచ్చి సంగీతం విందాం అని చెప్పేసి మంచి ఉత్సాహంగా ఊపులో ఉన్నారు. ఈ సందర్భంలో ఈ మీటింగ్లు పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదేమో. డాక్టర్ గారు మరి ఇది 2వ సారో 3వ సారో నేను వీరి తాలూకా ఈ నాలెడ్జ్ని, తర్వాత ఈ టెక్నిక్ని, దీన్ని అన్నిటినీ పరిశీలించడం, చూడటం జరిగింది. డాక్టర్లు శరీరానికి మందు ఇస్తుంటారు. శరీరానికి మందు మాత్రమే సరిపోదు, మనస్సుకు కూడా మందు ఇవ్వాలి. మనస్సే శరీరాన్ని అంతటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే ఈ సంగీతం అనేది మనస్సుని శాంతిగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతుంది. అందుకే అంటారు ఒక ఆర్యోక్తి, పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తిగాన రసపనిహి అని. అంటే ఈ తాలూకా మానసికమైన ఉల్లాసం కోసము ఈ సంగీతానికి పశువులు, శిశువులు, చివరికి మనుషులే గాక నాగ సర్పాలు కూడాను దానికి లొంగిపోతాయంట. అది ఒక రకమైన సైకలాజికల్ ట్రీట్మెంట్. డాక్టర్లు ఎవరు అంటే మొట్టమొదటి నేను చెప్తాను, ఈ సంగీత విద్వాంసులంతా కూడాను పెద్ద డాక్టర్లే. మరి మన డాక్టర్ గారిలోన శరీర వైద్యమే కాక మానసిక వైద్యం 2 కూడా చేస్తున్నందుకు వీరు పూర్తిగా అభినందనీయులు.
కాబట్టి మనకి ఇప్పుడు మానసికమైన వైద్యాన్ని మనం తీసుకోవడానికి, వారు అందించడానికి మనం ఇక్కడంతా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఈ మాటలతో కాకుండా పాటలతో ప్రారంభిద్దామని చెప్పి నా ఉద్దేశం. థ్యాంక్ యూ అనండాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.